వెల్కమ్ క్యూకే స్పీడ్ న్యూస్. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే కొనుగోళ్లు వేగం పెంచాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు అరిగోస పడుతున్నారని, వారి కష్టాలను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటన ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆస్తులు అమ్ముకొని పోరాడిన కార్యకర్తలకు ఇప్పుడు పార్టీలో గుర్తింపు లేదని అన్నారు. అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్లో మార్పు వచ్చిందని విమర్శించారు. గతంలో ఉన్న మమకారం, అనుబంధం ఇప్పుడు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా మారిపోయారని, మరబొమ్మలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు తప్పు చేశారని చెప్పటం సరైంది కాదని అన్నారు. రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా చర్చకు దారితీశాయి. ఈ పరిణామం బీఆర్ఎస్లో భవిష్యత్ రాజకీయాలకు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్తేం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. తెల్లవారుజామున ఆకస్మికంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడడంతో వెంటనే తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రత్యేక వైద్య బృందం సేవలందిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలియడంతో రాజకీయ నాయకులు, అధికారులు గవర్నర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డంపింగ్ యార్డ్ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల వ్యతిరేకత ఉన్న ఈ ప్రాజెక్టును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఆలస్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా ముందుకు వెళ్లడం సరికాదన్నారు. ఈ అంశం తెలంగాణలో రాజకీయ చర్చగా మారింది. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో స్పందిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. మీ ఇండ్ల ముందు ధర్నాలు చేస్తాం. ఇలా చెత్త కుప్పలు తీసుకొచ్చి, చచ్చిపోయిన పందులను, కుక్కలు తీసుకొచ్చి మీ ఇండ్ల ముందు వేసి కూడా నిరసన చేస్తాం. డంపింగ్ యార్డ్ పోలికేసి కట్టేసి ఇలా ముక్కులు మొత్తం చేతులు కట్టేసి పెడితే అప్పుడు మీకు దాని బాధ తెలుస్తుంది. నేను ఒక్కొని కొట్టాలనుకుంటే ఏమైతే మీరు మీ ఇండ్ల మీదకి వస్తాం. మీ ఇండ్ల ముందు ధర్నాలు చేస్తాం. ఇలా చెత్త కుప్పలు తీసుకొచ్చి, చచ్చిపోయిన పందులను, కుక్కలు తీసుకొచ్చి మీ ఇండ్ల ముందు వేసి కూడా నిరసన చేస్తాం. డంపింగ్ యార్డ్ పోలికేసి కట్టేసి ఇలా ముక్కులు మొత్తం చేతులు కట్టేసి పెడితే అప్పుడు మీకు దాని బాధ తెలుస్తుంది. నేను ఒక్కొని కొట్టాలనుకుంటే ఏమైతే మీరు ఇంట్లో కూర్చుంటే ఇవాళ భవిష్యత్తులో మన బతుకులు మొత్తం నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు మద్దతు తెలపండి. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే వెనుకపోయే ప్రసక్తే లేదు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దస్తగిరి హత్య కేసుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల అండదండలతో దస్తగిరి వందలాది భూ సెటిల్మెంట్లు నిర్వహించారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి బినామీగా ఉన్న దస్తగిరి ఇంట్లో 100 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈ హత్య జగన్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. కేసును డ్రగ్స్ కోణంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. నిందితులను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కేసు మరింత ముదిరే అవకాశం ఉంది.
ఉప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతుల సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా సరైన ధర పొందాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను అందజేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తపస్సు చేసినా కూడా ఈ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్పాత్ ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో అక్రమంగా ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బీకేగూడ చౌరస్తా వరకు కూల్చివేతలు నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించడం లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతోంది. అధికారులు ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఫుట్పాత్లను స్వేచ్ఛగా వినియోగించుకునేలా చేయడం కోసం ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డ్రైవ్ నగర వ్యాప్తంగా కొనసాగనున్నట్లు తెలిపారు.